అంటే ఇది హై నెక్ కి ఇంత షోల్డర్ ఉంటుంది కదండి, ఇంత షోల్డర్ ఎక్కువగా ఉంటుంది హై నెక్ కి. ఇంత విడుతు కూడా ఇక్కడనే వచ్చింది అనుకోండి, అప్పుడు మొత్తం ఫోల్డింగ్సే వస్తాయి ఇక్కడ. సో మనకి ఎంత ఉండాలి అంటే ఇక్కడ ఈ పొజిషన్ లో మనకి ఎంత ఉంటుంది చూసారు కదా, ఈ పొజిషన్ లో మనకి ఎంత ఉంటుంది అంతే తీసుకోవాలి. ఈ హై నెక్ వచ్చేసి మనకి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది కదా, ఈ నెక్ కూడా మనము ఇక్కడ నుండి తీసుకుంటే క్లోజ్డ్ గా వస్తుంది మొత్తం. చూసారు కదా, ఇక్కడ నుండి తీసుకుంటే ఇలా క్లోజ్డ్ గా వస్తుంది మనకి. ఇక్కడ హై నెక్ కి ఇంత ఉంది కదా, మనం ఇలా బ్రాడ్ తీసుకుంటేనే మనకు, చూసారు కదా, ఇలా బ్రాడ్ తీసుకుంటేనే ఇప్పుడు ఇంత మార్జింగ్ తోటి ఇలా వచ్చింది. అర్థమైందండి. మనం ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది చూసారు కదా, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది, చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది, ఇక్కడ మార్జిన్ కి పోతే ఇక్కడ మార్జిన్ కి పోతే ఇక్కడ గ్యాప్ ఎంత ఉండాలి మనకి, ఇదిగోండి, ఇదిగో ఇంత గ్యాప్ మనకు వస్తుంది. ఇక్కడ మార్జిన్ పోతే ఇంత గ్యాప్ వస్తుంది. సో మనం అందుకే ఇక్కడ ఎక్కువ తీసుకోవాలన్నమాట.